విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 45 రోజుల నుంచి బ్లాస్టింగ్ అడుగుతున్నా, సిటీలో 2000 కోట్ల ప్రాజెక్టు కడుతున్నాను. సార్, ఆ ప్రాజెక్టు 17/11/2021 జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి అందరికీ రాశాను. ఆ ల్యాండ్ సిబిఎన్సి చర్చిది, బాప్టిస్ట్ చర్చ్ ల్యాండ్ వాళ్ళది. 1949లో ఆ ల్యాండ్ వెళ్తూ ఒక కమిటీ వేసి వాళ్ళు వెళ్ళారు. అది అమ్మటానికి లేదు, అది ఓన్లీ దాని మీద వచ్చిన ఆదాయాన్ని చర్చిలు డెవలపింగ్ మాత్రమే తీసుకోవాలి. దాని మీద ఆల్రెడీ ఈజ్ పెండింగ్ హైకోర్టు కేసెస్ అండ్ లోయర్ కోర్ట్ కేసెస్ అండ్ సుప్రీంకోర్టు కేసెస్. జిల్లా కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి చాలా క్లియర్గా ఇచ్చారు కోర్టు, ఈ ల్యాండ్ మీ ఆధీనంలో పెట్టుకోండి అని. ఆధీనంలో పెట్టుకోండి ఇచ్చిన కోర్టు తీర్పుని మీరు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు? ఆల్రెడీ ఒక టాన్ నెంబర్ ఉంది, ఒక పేరు మీద టాన్ నెంబర్ ఉండగా మళ్ళీ ఇంకొక పేరు మీద పర్మిషన్ ఎలాగిచ్చారు? ఆ పర్మిషన్లు ఇస్తూ రాత్రి మొత్తం టోటల్గా అక్కడ ఉన్న బంగ్లాని, లేడీస్ హాస్టల్ని అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి మొత్తం ఖాళీ ల్యాండ్ ఉందని కోర్టులో చూపించారు. దాంట్లో మళ్ళీ మేము దాంట్లో మొత్తం గూగుల్ నుంచి ఫొటోస్ అన్ని తీసి మొత్తం టోటల్గా ఏమేమి ఉందో, ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చిన టెక్నాలజీ బట్టి కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఇది పెండింగ్ కేసు. అలాంటి దానికి మళ్ళీ ఎంవివి గారు 2000 కోట్ల ఆయన ఎంపీ, అక్కడ మాలిని త్యాగరాజన్ గారి పేరు మీద అనేది ఉంది. మరి ఆయన ఎలాగ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఎలాగ ఉందనేది ఒక్కసారి దయచేసి ఆ పర్మిషన్ వెరిఫై చేసి అది ఇమ్మీడియట్లీ చర్చికైనా గవర్నమెంట్కైనా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం టోటల్గా చర్చుల కోసం ఇచ్చాపురం నుంచి అప్ టు ఒంగోలు దాకా సిబిఎన్సి చర్చెస్ సైట్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడతారని మీరు దాన్ని ఒక్కసారి మీరు వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తారని నేను ఆశిస్తూ, మీకు పంపించిన లెటర్లో సిఎస్ గారికి పంపించారు, సిఎస్ గారు ఆల్రెడీ పంపించారు, కమిటీ వేశారు. లోకాయుక్తలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది హైదరాబాద్లో. దయచేసి మీరు ఒక్కసారి ఎంవివి సత్యనారాయణ గారి మీద ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది, ఇవన్నీ ఏం జరిగాయి అనేది ఒక్కసారి విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, జీవి గారు అవ్వచ్చు, ఎంవివి గారు అవ్వచ్చు. అంటే నేను ఇప్పుడు ఇది ఎత్తకపోదును, ఆయనే దాంట్లో 45 రోజులైంది నేను బ్లాస్టింగ్కి పెడితే ఇవ్వలేదు అన్నారు. ఆ చర్చ్ సైటు, ఆ డిస్ప్యూట్ సైటు ఎలా మీరు 2000 కోట్లు పెట్టి కడుతున్నారు? ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని వెరిఫై చేసి ఎంవివి గారు కూడా ఒక్కసారి మళ్ళీ అది ఎవరిదైనా తీసుకున్నారా లేకపోతే ఏంటనేది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే సీఎం గారు కూడా దాన్ని పునరుపరిశీలించి ఆ పర్మిషన్లన్నీ సుజనా గారు ఇచ్చారు. సుజనా గారే మళ్ళీ క్యాన్సిలేషన్ పెట్టారు. ఎప్పుడైతే అన్నీ తెలిసిందో సుజనా గారు క్యాన్సిలేషన్ పెట్టారు. జీవీఎఫ్టీఎంసీ కమిషనర్ గారు ఆపి ఇంటికి ఆనుకొని ఈ సైట్ ఉంటుంది. ఇంట్లో నుంచి ఇలా లెగిసి చూస్తే కమిషనర్ గారు ఆ సైట్ కనబడుతుంటుంది. ఆ సైట్ ఎవరిది అంటే చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి ఎవరిదంటే అది సిబిఎన్సి చర్చిదని చెప్తారు ఎవరైనా సరే. అలాంటిది అక్కడే 10 మీటర్లో ఇంకొక సైట్ ఉంది. అలా సో మెనీ సైట్స్ ఉన్న చర్చివి చాలామంది అన్యాక్రాంతం అయిపోయింది. విశాఖపట్నంలోనే కాదు, హెచ్చపట్నంలో అన్ని దగ్గర ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా సైట్లు కాపాడి అమ్మే రైట్ ఎవరికి లేదు. ఆ సిబిఎన్సి చర్చికి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.